రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మాత్రం మనం భీమవరంలో ఉన్నాం. ఈ భీమవరంలో స్పిరిల్ను సాగు చేస్తున్నటువంటి సూర్య అయితే మనతో ఉన్నాడు. అసలు ఈ స్పిరిల్ను ఇంత యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మన సూర్య ఈ స్పిరిల్ను ఎందుకు సాగు చేయాలనుకున్నాడు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే మాత్రం నేను ఈరోజు వీడియో చూపించబోతున్నాను. ప్రయత్నం చేద్దాం. సూర్య నమస్తే. నమస్తే. అసలు మనం ప్రధానంగా చూస్తే ఈ స్పిరిలినా అనేది చాలా రేర్ అనమాట. ఏంటంటే ఎక్కడో అరకొరగా ఇంటూ ఉంటాం, ఇట్లా మనం స్పిరిలినా తీసుకొచ్చి సాగు చేస్తున్నారు అని అయితే మాత్రం దాన్ని చూడటం కానీ వీడియోలు చేయడం కూడా యూట్యూబ్ లో కూడా చాలా తక్కువ అంటే తక్కువ. అసలు ప్రధానంగా ఈ స్పిరిలినా ఎందుకు ఎలా సాగు చేయాలనుకున్నావు, అసలు ఎందుకు నీకు సాగు చేయాలనిపించింది? యాక్చువల్గా ఇది వచ్చి ఒక సూపర్ ఫుడ్. ఓకే. అది చాలా న్యూట్రియంట్స్ కలిగి ఉంటది అనమాట. ఇది వచ్చి ఒక సముద్రపు నాచ్ అన్నట్టు. ఓకే. అది మనం ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ మ్యాచ్ చేసి మనం ప్రొడ్యూస్ చేస్తే ఇలాంటి న్యూట్రియంట్సే మనం లైవ్ స్టాక్ అన్నిటికి ఇచ్చుకుంటాకి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసింది. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే దాంట్లో లాభ నష్టాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ముందు లాభాలు మాట్లాడుకుందాం, తర్వాత నష్టాలు మాట్లాడుకుందాం. లాభాలు వచ్చేతలకి ఇది ఒక సాగు చేసుకోవాలంటే ఎంత విస్తీర్ణం కావాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి దీన్ని సాగు చేసుకోవడానికి, మదర్ కల్చర్ ఎలాంటిది తీసుకోవాలి, పూర్తి విషయాలు మాకు తెలియజేయండి. చెప్తాను. నేను కన్స్ట్రక్షన్ చేసిన ఎగ్జాంపుల్ గా నా కన్స్ట్రక్షన్ చెప్తాను. ఓకే. నా కన్స్ట్రక్షన్ వచ్చి 110 feet బారు. ఓకే. వెడల్పు వచ్చి ఒక 25 feet. ఓకే. హైట్ వచ్చేటప్పుడు 2 feet. ఓకే. మేము వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ అంతా చేసుకుంటా ఒక 9 to 10 lakhs అయింది. ఓకే. 2 ponds కి కలిపి. ఓకే. ఇందులో వచ్చేటప్పటికి మెయిన్ టాస్క్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఖర్చు అయ్యేది టార్పలిన్ షీట్స్ కి, ఓకే, క్లాత్స్ కి. దీనికి ఆ మదర్ కల్చర్ కి అలాగే Formula 1 Formula 2 అని చెప్పి 2 ఉంటాయి. ఓకే. అవి మెడిసిన్స్ అన్న అంటే వీటికి ఒక ఫుడ్ అనుకోవచ్చు. అది ఫుడ్ గ్రేడ్స్ అన్నవే. ఓకే. దానికి మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతాయి, మోటార్స్ కి వాటికి. ఓకే. ఇందులో వచ్చేటప్పటికి మనకి మెయిన్ పారామీటర్స్ అనేవి ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే మనకి మంచి హెల్తీ ఆల్గే అనేది వస్తుంది. దాన్ని మనం మెచ్యూర్ ఆల్గేని ఏం చేస్తాం అంటే దాన్ని ఎండబెట్టచ్చు, లేదంటే లైవ్ గా మనం ఇవ్వచ్చు. దానివల్ల కంప్లీట్ ఒరిజినల్ స్పిరిలినా గురించి తెలుస్తుంది జనాలకి. ఓకే. ఇప్పుడు మీరు మనం చూస్తున్నట్టయితే ఈ ఫాంట్ లో మీరైతే దీన్ని సాగు చేస్తున్నారు. అవునండి. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు మీరు? నా ట్యాంక్ కెపాసిటీ అయితే 41 kgs. యావరేజ్ గా 40 kgs నేను తీస్తున్నాను పర్ ట్యాంక్ నుంచి. దాని యొక్క ఆదాయం ఎంత వస్తుంది అది అమ్మితే మనం బయట మార్కెట్? మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే లీటర్ ఒక 150 rupees ఇస్తే ఇస్తున్నాను. దానికి తగ్గట్టే ఖర్చు కూడా ఉంటుంది, మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి ఉంటాయి. ఓకే. ఒక 40% మనం మార్జిన్ వేసుకోవచ్చు. 40%. ఇంకోటి ఏంటంటే దీనికి ఎలాంటి వాతావరణం? యాక్చువల్గా వాతావరణం దీనికి టెంపరేచర్ అన్నది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే. ఇది అలాగే సెలినిటీ కూడా 25 సెలినిటీ ఉన్న టైంలో మనకి మెచ్యూర్ అలాగే చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. టెంపరేచర్ వచ్చేటప్పుడు మనకి 28 to 32 degrees మాత్రమే ఉండాలి. ఓకే. దానికి మించి కూడా ఉండొచ్చు. దానికి తగ్గట్టు మనం కేర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఏరియేషన్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ కొంచెం తగ్గిస్తూ ఉండాలి. అట్లాంటివి అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. వాటర్ అనేది సాల్ట్ వాటర్ కావాలి. అన్ని ఏరియాల్లో సాల్ట్ వాటర్ ఉండదు. ఇప్పుడు మీరు ఎలాంటి సాల్ట్ వాటర్, ఎంత సెలినిటీ ఉన్నటువంటి వాటర్ వాడుతారు? యాక్చువల్గా మాకు ఈ ఏరియా వచ్చేటప్పటికి మాకు సెలినిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. మాకు వచ్చేటప్పటికి మాకు బోర్ నుంచి ఒక 20 నుంచి 22 సెలినిటీ దాకా వాటర్ అనేది వచ్చింది. ఓకే. దాన్ని మేము ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మేము 25 కి ఈక్వల్ చేసి. ఓకే. అంటే ఇప్పుడు ఇది మనకి కల్చర్ పెరగాలి అంటే 25 కావాలి, ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే మంచిగా వస్తుంది, మంచి మెచ్యూర్ అలాగే వస్తుంది. ఓకే. క్వాలిటీ. ఇంకోటి బయట మార్కెట్ లో అనేక రకాలైనటువంటి దొరుకుతున్నాయి. అవునండి. మేజర్ గా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేటటువంటిది ఎలాంటిది సెలినా? యాక్చువల్గా ప్రోటీన్ అన్నది మదర్ కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మదర్ కల్చర్ లో దగ్గర 39 varieties ఆఫ్ ఉన్నాయి. అందులో మెయిన్ గా ఉండే ప్లాటెన్సిస్ అంటే ఆర్థ్రోస్పిరా ప్లాటెన్సిస్, ఓకే, మ్యాక్సిమా, లూనార్, ఈ 3 కూడా చాలా నెంబర్ 1 ఉంటాయి. ఇందులో వచ్చేటప్పటికి ఎట్లా చేసినా ఏం చేసినా కానీ ఇందులో ప్రోటీన్ అన్నది ఉంటుంది. ఫైకోసినిన్ అన్న పిగ్మెంట్ మెయిన్ అనమాట ఇందులో. మనకి ఏదైనా ఏ లైవ్ స్టాక్ అయినా సరే అది కంప్లీట్ గా ఫైకోసినిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫైకోసినిన్ ఏదైతే ఉంటుందో అది మనకి కరెక్ట్ గా పారామీటర్స్ మెయింటైన్ చేస్తే మనకు ఆ ఫైకోసినిన్ వస్తుంది. ఫైకోసినిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ బూస్టింగ్ అన్నది చాలా బాగుంటుంది. అంటే పరంగా కానీ, చేపల పరంగా కానీ, మనుషుల పరంగా కానీ, అన్ని రంగాల్లో కూడా ఫైకోసిన్ అన్నది మెయిన్ కీ రోల్. అది అన్నిటిలోనే ఉండదు. యాక్చువల్గా అది ఏమవుతుందంటే కొంతమంది ఈ ఒరిజినల్ స్పిరిలినా అని తీసుకుని ఈ ఫైకోసినిన్ అనే కెమికల్ పిగ్మెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. దాన్ని హార్ట్ పేషెంట్స్ కి, క్యాన్సర్ పేషెంట్స్ కి టాబ్లెట్ల రూపంలో తయారవుతుంది అనమాట. అది తీసేసిన తర్వాత ఏదైతే ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ పౌడర్ మాత్రమే ఉంటుంది. దానివల్ల కంప్లీట్ గా మనం మార్కెట్ లో ఇవ్వడం వల్ల ఒరిజినల్ స్పిరిలినా బెనిఫిట్స్ అనేవి తెలియట్లేదు జనాలు తెలియట్లేదు. ఇప్పుడు అందుకని మనం ఎవరైతే చేస్తున్నారో నియర్ బై ఫార్మింగ్స్ ఎవరైతే చేస్తే తెలుసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని చాలా ఒరిజినల్ స్పిరిలినా అనేది వస్తుంటుంది. మనం లైవ్ గా వెళ్ళి తీసుకుని మనం వాడుకోవడమే 100% కొంచెం ఉంటుంది, రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. మనం ఈ సెలినా సాగు అయితే చేస్తున్నారు మీరు. ఓవరాల్ గా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇది మేము అక్టోబర్ లో స్టార్ట్ చేసాం. 2024 లో స్టార్ట్ చేసాం. ఓకే. మీకు అసలు ముందు ఇది ఎక్కడ తెలుసుకున్నారు దీన్ని తీసుకుని? యాక్చువల్ గా నాకు ఇది ఎప్పుడో నుంచి దీని మీద ఐడియా ఉందండి. దీని గురించి మొత్తం తెలుసుకుని ఢిల్లీ నుంచి కూడా తెప్పించుకుంటాం స్టార్ట్ చేసాం.
అలాగే మా ఫాదర్ కూడా దీని మీద ఒక 12 సంవత్సరాల క్రితం దీని గురించి అవగాహన ఉంది. ఓకే. ఫాదర్ కూడా కొంచెం గైడెన్స్ తో మేము ఇంకా ముందుకెళ్తాం. ఓకే. మనం ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ 1 year అవుతుందా? అక్టోబర్ నుంచి ఒక 7 months అవుతుంది. ఇప్పుడు మీ 7 నెలలు 9 months అవుతుంది. 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో రోజు వస్తుంది మీకు, డైలీ వస్తుంది. దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు మీరు? యాక్చువల్ గా నేనైతే డైరెక్ట్ ఫార్మర్స్ కే ఇస్తున్నానండి. ఫార్మర్స్ కి నేను ఒక 2 months ప్రొడక్షన్ చేసిందంతా కూడా ఫార్మర్స్ అందరికి నేను శాంపిల్స్ ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళకి కొంచెం రిజల్ట్ బాగా కనబడిన తర్వాత మల్టిప్లై అట్లా ఫార్మర్స్ అందరూ కూడా కొంచెం రెఫరెన్స్ బట్టి వస్తున్నారు. అట్లా నాకు మార్కెటింగ్ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు ఈ రోజు తీసింది ఏ రోజు ఆ రోజు మార్కెటింగ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రధానంగా దీన్ని ఎక్కువగా ఏ వాడుకుంటున్నారు? చేపలుగా, రొయ్యలకి వచ్చేటప్పటికి ఎక్కువ మొత్తాదులో తీసుకుంటున్నారు. ఓకే. అంటే నేను ఇచ్చే ఒక 100% లో ఒక 70% ష్రింప్ కానీ అట్లకే వెళ్ళిపోతుంది. ఓకే. మీరు డ్రై అమ్ముతుంది, లిక్విడ్ డ్రై కూడా అమ్ముతున్నాం. ఓకే. రెండు కూడా అమ్ముతున్నాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా, డ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవునండి. ఎలాంటి జాగ్రత్తలు? యాక్చువల్గా డైరెక్ట్ సన్లైట్ లో పెట్టడం వల్ల యాక్చువల్గా డ్రైయింగ్ చేసేసి దాన్ని ఒక యాక్చువల్గా ఒక 10 kgs వెట్టని తీసుకుంటే 1 kg పౌడర్ అవుతుంది. ఇది అయ్యే ప్రాసెస్ లో మనం ఏం చేయాలంటే డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టడం వల్ల ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి న్యూట్రియంట్స్ అన్నవి కొన్ని పోతాయి. దానివల్ల సోలార్ డ్రైయర్స్ లాంటివి లేదంటే హీట్ వేవ్స్ ఇట్లాంటివి అట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటే మనకి న్యూట్రియంట్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం లాయక్ కిందకి దీని గురించి వస్తాను ఉంటుంది, పూర్తిగా వచ్చి లైవ్ లో చూసో లేకపోతే తెలుసుకుని అయితే ఉండాలి. మనం ఏంటంటే వీడియో ఒక అవగాహన కోసం బేసిక్ అయితే మనం వివరించాలని వీడియో చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు మీకు ఇది సాగు చేయాలన్నా మన వీడియో చూసి, లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఉండి అసలు ఇది చేద్దాం అనేవాళ్ళు ముందు ఎలాంటి గైడెన్స్ కావాలి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీని గురించి స్పిర్లినా గురించి మొత్తం అవగాహన రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి. ఓకే. నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేయటం అది కానీ సొంతంగా మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉందంటే ఫస్ట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ తీసుకెళ్లి ఫార్మర్స్ అందరికీ అలవాటు చేయండి. వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ ఎట్లా కనబడుతుంది అన్న తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ తర్వాత ఓన్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అసలు ముందు మనం ఇది పెట్టాలి అంటే మినిమం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. మినిమం ఇంత చేస్తేనే మినిమం తక్కువ ఈ మాత్రం చేసుకుంటేనే మనకి కొంచెం ఏదైనా ఉంటుంది. దీనికి మ్యాన్ పవర్ ఎంతమంది కావాలి? 2 members ఉంటే సరిపోతుంది, 2 ఉంటే సరిపోతుంది. అంటే ఈవినింగ్ టైంలో కొంచెం పాండ్ క్లీనింగ్ అన్నది అవుతుంది. అంటే చిట్టు పైన నుంచి ఏదైనా డస్ట్ పడినా పైన అంతా కూడా క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే 1 month ప్రతి మంత్ కూడా అండర్ బాడీ క్లీనింగ్ అన్నది అవుతుంటుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంటే ఎండ అంటే ఎప్పుడు ఉండదు, కేవలం వేసవకాలం మాత్రమే ఉంటది. ఈ వర్షాకాలంలో ఈ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి, ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది? అసలు త్రూ అవుట్ ద ఇయర్ అన్ని డేస్ రావాలని రూల్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి మనం మన క్లైమేటిక్ కండిషన్స్ బట్టి మనం తీయగలుగుతాం. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేటప్పటికి తక్కువ ఈల్డ్ వస్తుంది. ఒక 10 to 15 days మాత్రమే మనం ఇందులో నుంచి క్రాప్ తీయగలుగుతాం. మిగతా రోజులు కూడా రెస్ట్ ఇచ్చేయాలి. ఎందుకంటే రెయిన్ పడడం వల్ల వాటర్ అనేది కొంచెం పలచబడుతుంది. పలచబడడం వల్ల మనకు వచ్చేటప్పటికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ తీయడం అంటే ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ కూడా అవ్వదు. ఓకే. అనే దాన్ని అసలు మనం ఎక్కువ కాలం మెయింటెనెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే పారామీటర్స్ మెయిన్ క్రూషియల్. సెల్నిటీ దీనికి తగ్గట్టు దీనికి కెపాసిటీకి మించి అయితే ఇవ్వకూడదు. దీనికి కెపాసిటీ నాకు 40 kgs కెపాసిటీ అంటే ఆ 40 kgs తగ్గట్టే నేను దీనికి ఫుడ్ ఇవ్వాలి. దానికంటే మించి నేను 80 kgs నేను ఈల్డ్ తీయాలనుకుంటే కనుక మదర్ కల్చర్ అనేది ఖచ్చితంగా సర్వే అవ్వలేదు. ఓకే. సూర్య గారు, ఇక ఓవరాల్ గా మనం అయితే ఇంచుమించుగా అన్ని కూడా కవర్ చేసాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే మన వీడియోలు చూసేవాళ్ళైనా ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా లాభం వస్తేనే చేయాలనుకుంటారు. ఏదంటే టైం పాస్ గానో దేనికో చేయాలనుకో ఏ పని కూడా. అప్పుడు అసలు దీనికి మీకు ఒక నెలకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి, అసలు ఏంటి దీని స్టోరీ మొత్తం? యాక్చువల్గా మనం త్రూ అవుట్ ద నాకు పారామీటర్స్ నీట్ గా మెయింటైన్ చేసుకుంటే నాకు తగ్గట్టు నేను ఇస్తున్నానండి. ఓకే. మనం ఒక 80,000 నుంచి 1 lakh మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఖర్చులని తీసేయాలి అంటే మంచి ప్రాఫిటే, కానీ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు, ఇంకా పెరుగుతారు. దీంట్లో అంటే ఏంటంటే మనం చేసే క్వాలిటీ యాక్చువల్గా మనం మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టే మనకి అది వస్తుంది. మనం ఏంటంటే రెయినీ సీజన్ లో కొంతవరకే ఉంటుంది, మనకు అప్పుడు ఒక 20,000 30,000 మించి రావు. అవును. అట్లేనండి ఈ సమ్మర్ లో మనం ఆ డబ్బులు చేసుకోవాలండి. నీట్ గా పారామీటర్స్ మెయింటైన్ చేస్తేనే మనకి మార్కెటింగ్ అవుతుంది. ఓకే. చూసారు కదా, మన సూర్య గారు అయితే ఆల్మోస్ట్ అయితే వివరించారు ఈ వీడియోలో. ఇంకా సూర్య గారి నెంబర్ అయితే కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని సూర్య గారిని అడిగి చూడకుండా వీడియో ఫుల్గా చూసి దాంట్లో సమాచారం చేసి మీకు తెలియని లేదా కొత్త డౌట్స్ అయితే వస్తాయి కదా, ఆ డౌట్స్ని అయితే తెలియజేయండి. ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ కాకుండా 10 నుంచి ఒక 5 గంటల లోపు అయితే మాత్రం మీరు కాల్ చేసి అయితే అడగవచ్చు. దీని గురించి కావాలంటే ఇది కావాలన్నా తెప్పించుకోవచ్చు, లేదా దీని గురించి పూర్తి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.